అందరికీ నమస్కారం. శ్రీరాముడు సీతమ్మ తల్లిని లక్ష్మణస్వామితో చెప్పి అడవుల్లో వదిలిపెట్టమని చెప్పినప్పుడు, సీతమ్మ తల్లి రాముడితో చెప్పమని లక్ష్మణస్వామికి చెప్పిన మాటేంటో ఈరోజు తెలుసుకుందాం. ఇక్కడ వాల్మీకి మహర్షి సీతమ్మ తల్లి అన్న మాటని ఎంత స్పష్టంగా చెప్తున్నారంటే, సీతమ్మ అన్న మాట ఏంటంటే, "అహం త్యత్యక్తయా వీరా, నీవు నన్ను విడిచిపెట్టావు. ఎందుకంటే అయసోబీరు నా జనే, అంటే జనుల నుంచి వచ్చిన అపకీర్తికి, అపవాదికి భయపడి నువ్వు నన్ను విడిచిపెట్టావు. యచ్చతే వచనయం అపవాద సముతం, లోకాపవాద వల్ల కలిగినటువంటి భయం చేత నన్ను విడిచిపెట్టావు. ఆ భయం ఏదైతే లోకాపవాదం వల్ల ఉందో దాన్ని తొలగించవలసిన బాధ్యత నాకుంది" అని అమ్మవారు లక్ష్మణస్వామితో అన్నారు. అంతేకాకుండా అమ్మవారు లక్ష్మణస్వామితో ఏమంటుందంటే, లోకాపవాద భీతి వల్ల నన్ను విడిచిపెట్టాడు అంటే, లోకాపవాదాన్ని తొలగించుకోవాలని రాముడనుకుంటున్నాడు. రాముడు లోకాపవాదం తొలగడం రాముడి యొక్క అవసరమే కాదు. నీ అన్న గనుక నీకు అది అవసరమే, ఆయన భార్యని కనుక నాకు కూడా అది అవసరమే అని అమ్మవారు చెబుతుంది. ఆ లోకాపవాదం తొలగించాలి. మాయాచ పరిహర్తవ్యంతం పరమాగతి. అందుకే నేను కూడా రాజాజ్ఞను శిరసా వహిస్తున్నాను అని తల్లి చెబుతుంది. అది యచ్చతే వచనీయం. అంటే రాముడు ఆయన చెప్పదగిన మాటే చెప్పాడు అని అమ్మవారంటుంది. అంతేకాని రాముడు సీతమ్మని విడిచిపెట్టి ఎంత అన్యాయం చేశాడో అని మనం అనుకుంటాం కానీ, ఆ మాట ఎప్పుడు సీతమ్మ తల్లి అనలేదు. ఇక్కడ సీతమ్మ చెప్తుంది, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాముడు సీతమ్మని విడిచిపెట్టి అన్యాయం చేశాడని సీతమ్మ అనుకోలేదు. మనం కూడా అనుకోకూడదు. ఆవిడే అనుకోనిది నువ్వెవరయ్యా మాట్లాడ్డానికి? ఎందుకంటే రాముడు ఎంత ధర్మాజ్ఞుడో, ఎంత ధర్మహృదయుడో సీతమ్మ కూడా అంతే ధర్మహృదయురాలు. ఇద్దరూ కూడా ఆపద కలిగిన, క్రోధం కలిగిన ధర్మం నుంచి బయటకు రాలేదు. ఒక్క ఆలోచన కూడా ధర్మం నుంచి బయటకి ఆలోచించలేదు. ఇంకా దాంతో పాటు సీతమ్మ ఇంకో మాట కూడా అంది. అదేంటంటే, "లక్ష్మణ, రాముడితో చెప్పు, ధర్మ విషయంలో సావధాన చిత్తుడై పౌరులని కూడా సోదరుల వలె చూసుకోమని చెప్పు" అని సీతమ్మ అంటుంది. ఈ మాట ఎందుకు చెప్పిందంటే, సీతమ్మ మీద ఏ దోషము లేని సీతమ్మ మీద అపవాదు మోపారని, ప్రజల మీద ఏ మాత్రం కూడా కినుక రాకూడదని రాముడికి చెప్పమని సీతమ్మ తల్లి లక్ష్మణస్వామితో అంటుంది. సీతమ్మ తల్లి హృదయం ఎలాంటిదంటే, తనని హింసించిన రాక్షస స్త్రీలను కూడా విడిచిపెట్టేయమని హనుమంతుడికి చెప్పిన తల్లి. ఈ మాట అనడంలో ఆశ్చర్యమేముంది? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే జానకి రామ అని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.